హాయ్ అండి, ఈరోజు నేను బెడ్ హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. బెడ్ హల్వా చేసిన వీడియో పెడితే చాలామంది ఫుల్ వీడియో పెట్టమని చెప్తున్నారు, అందుకని ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా బెడ్ని కట్ చేయాలి. ఇలా సైడ్లో బెడ్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసాను. ఇప్పుడు మధ్యలో ఇలా పీసుల్లాగా కట్ చేయాలి. ముందుగా బెడ్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా మనకి ఒక బెడ్ కావాలంటే ఒకటి బెడ్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఎక్కువ హల్వా కావాలంటే ఒక 2 బెడ్స్ వేసుకోవాలి, లేకపోతే కొద్దిగా చేసుకోవాలంటే ఒక బెడ్ చాలు. ఇలా కట్ చేశాను. తర్వాత గులాబ్ జామున్కి షీరా చేస్తాం కదా, అలా ఇలా షీరా వచ్చి లైట్గా బంకగా ఉండాలి. దాంట్లో యాలకులు ఇప్పుడు వేసాను, అందుకని ఇలా ఉంది షీరా. కడాయిలో ఆయిల్ వేసాను. ఈ బెడ్ వేయించాలి. మనం గులాబ్ జామున్ వేస్తాం కదా ఫ్రెండ్స్, అలా వేయించాలి. ఎక్కువ వేసి వేయించకూడదు, కొద్దిగా వేసి ఇలా రోస్ట్ చేయాలి. బెడ్ని ఇలా రోస్ట్ చేయాలి, ఇలా వేయించాలి ఫ్రెండ్స్. బెడ్ అయితే ఇలా రోస్ట్ చేశాను. చల్లారాక హల్వా చేయాలి. బ్రెడ్ని ఇలా ముక్కలు చేయాలి, ఎక్కువ కాకుండా లైట్గా ఇలా పొడిగా చేశాను ఫ్రెండ్స్. తర్వాత షీరా వేయాలి. అంతా ఎక్కువ వేసేయకూడదు, కొద్దిగా వేయాలి. తర్వాత కోవా ఒక 1/4 కిలో వేయాలి. ఒక 2 బెడ్కి. ఒక బెడ్ అయితే ఒక 100 గ్రామ్ చారు. మనం కోవా వేస్తేనే టేస్టు ఏ స్వీట్కైనా. ముస్లిమ్స్ స్వీట్ చాలా బాగుంటుంది అంటారు కదా ఫ్రెండ్స్. మేము కోవా అంతా వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పాలు ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు తిరగబాతు వేస్తున్నాను. కడాయిలో నెయ్యి వేసాను. ముంతమామిడిపప్పు ఇలా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయ్యింది. హల్వాలో వేస్తున్నాం. ఇలా బాగా మిక్స్ చేయాలి. బెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది. వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.